ఇంకా కొంతమంది రైతులు గూడా ఉన్నారు. వాళ్ళతోని మాట్లాడదాం ఒక్కసారి. వాళ్ళని అడుగుదాం వాళ్ళ అభిప్రాయం ఏంది అని. చాలా మంది ఒక్కటే మాట జెప్తుర్రు. ఇవాళ ఈయన చెప్పిన దాని ప్రకారం వీళ్ళు గ్రామ సభకి పోలేదట. దూరంగా ఉన్నారు. గ్రామ సభని బహిష్కరించి వీళ్ళే దూరంగా ఉన్నారు. నమస్తే అండి. హలో. నమస్తే అండి. మేడం. ఇవాళ ఏం జరిగిందండి? అక్కడ కలెక్టర్ గారి మీద దాడి జరిగింది అని జూస్తున్నాము. మీరు ఫార్మాసిటీకి భూములు ఇయ్యము అనేటువంటిది చెప్తున్నారు. చానా రోజుల నుంచి అనేది వింటున్నాము. అసలేం జరిగింది? మీరు కూడా ఫార్మాసిటీలో భూమిని కోల్పోతుర్రా అండి? అవునండమ్మా. నేను వ్యవసాయదారుడిని. ఏం చెప్తారు మీరు గవర్నమెంట్‌కి ఏం చెప్పాలనుకుంటుర్రు? గవర్నమెంట్‌కి ఏం చెప్పడం కాదు. గవర్నమెంటే మా భూములకు లాక్కుంటా అంటుంది. ఫార్మా కంపెనీ పేరు పెట్టాలని లాక్కుంటా అంటుంది. దానికి తోడు వాళ్ళు చెప్పించిన సజెషన్ ఏంటంటే ఎకరాకు 10 లక్షలు భూ ఇస్తాం, 125 గదాలు ఇల్లుకు జాగిస్తాం, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం అని అంటుంది. అని మమ్మల్ని మభ్య పెడుతున్నారు వీళ్ళు. ఆ పొల్యూషన్ దాని వల్ల మాకు వచ్చే నష్టం ఏంటంటే అక్కడ ఉన్న మేము అక్కడ ఉన్న రైతులంతా 1 ఎకరా 2 ఎకరాలు అర్ధ ఎకరా 3 ఎకరాల లోపు ఉన్న రైతులకు ఈ రైతులను అందరినీ మోసం చేయడానికే చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి మేము భూములు ఇవ్వదలుచుకోలేదు. వాళ్ళకు ఒకవేళ భూములు ఇస్తే మాత్రం మేము అంతా రోడ్డు మీద పడతాం. ఎవరికి మాకు పని లేకుండా మేము హైదరాబాద్ లో ఎక్కడో హోటల్లో పుట్టి పని చేయాల్సి వస్తుంది. కాబట్టి మేము భూములు ఇవ్వదలుచుకోలేదు. ఇంకోటి పచ్చని పంటలు పండుతాయి. ఆ పంటలు పండే భూమి మేము వీళ్ళకి ఇచ్చి మేమేం చేయాలి? మేమేం చేయాల్సి వస్తుంది తర్వాత. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చుట్టించి వాళ్ళు వ్యవసాయదారులు ఇప్పుడు రోడ్ల మీద ఉండి కూరగాయలు అమ్ముకొని రోడ్ల మీద పడుతున్నారు. ఆ పరిస్థితి మాకు ఏర్పడుతుంది. రెండవది మాకు ఇంకోటి ఏంటంటే పాడి పరిశ్రమ బాగా ఉంది. అన్ని చేనులు అన్ని భూములు పోయిన తర్వాత 1300 ఎకరాలను పేరు పెట్టారు వాళ్ళు. 1300 ఎకరాలు కాదు, వాళ్ళు ప్లాన్ 6000 ఎకరాల నుంచి 7000 ఎకరాలు ఉంది. ఆ ప్లాన్ ఏంటంటే తుంకిమెట్ల అంటే హైవేకు 163 హైవేకు తుంకిమెట్ల నుంచి కూసిగి వరకు మొత్తం కబ్జా చేస్తారు రాను. ఓకే. ఆ పొల్యూషన్ అంతా తీసుకొచ్చి కూసిగి దగ్గర పెద్ద చెరువు ఉంది, దండోన్ చెరువు అని. ఆ పేరు మీద దండోన్ చెరువు. దాంట్లో పొల్యూషన్ తెచ్చేస్తారు వీళ్ళు. పొల్యూషన్ మాకు నీళ్లు లేకుండా అయితే తాగడానికి మాకు మేమేమనుకున్నాం అంటే ఆయన కోటేసినప్పుడు ఎత్తిపోతల పథకం తెచ్చి నీళ్లు పోస్తాడు అనుకున్నాం. కానీ ఆయన గెలిచిన తర్వాత మాకు విషం పోస్తున్నాడు. ఆయన విషం పోసి విషం పొల్యూషన్ గాలిస్తున్నాడు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా మేము ఉంటాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీకు భూమి ఇచ్చే సమస్య లేదు. ఒకవేళ అంత బలత్కారంగా ఇస్తే మళ్ళీ గవర్నమెంట్ వచ్చినాక కూడా మళ్ళీ ఎవరి భూమి వాడు తానే తీసుకోవడం జరుగుతుంది. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ అండి.